హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం కారణంగా మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇప్పటికే వర్షాలు బాగా కురిశాయి. ఇక కోస్తాంధ్రలో గత కొద్ది రోజులుగా అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని, ఈ వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఇక ఈ 12 జిల్లాల ప్రజలు అయితే పైన అయితే వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఈ నెల రోజుల నుంచి అయితే వర్షాలు చాలా కురిశాయి. ఈశాన్య ఋతుపవనాలు తిరోగమనంతో, అంటే ఈశాన్య ఋతుపవనాలు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరొకసారి చూసుకుంటే అయితే మనకు మరికొన్ని రోజుల్లో అయితే ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది అని, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఇంకా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 12 జిల్లాల్లో పైన అయితే తీవ్ర ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఏపీలో చూసుకుంటే ముఖ్యంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, తాజాగా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాలైన రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో నిన్నటి రోజున అయితే ఆకాశం మేఘావృతం అయి ఉంది. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఏది ఏమైనా వాతావరణ వర్షాలు తగ్గుముఖం పట్టాయని, వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉంది అని ప్రజలందరూ ఎవరు కంగారు పడొద్దని తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్.